SR777 న్యూస్ కి స్వాగతం. ముస్లిం సోదరులకు పవిత్ర మూల గ్రంథం ఖురాన్. ఈ గ్రంథమే వారికి మార్గదర్శకం. ఇంతటి పవిత్ర గ్రంథం ఆవిష్కృతమైన సందర్భంగానే ముస్లిం సోదరులు రంజాన్ పండుగగా జరుపుకుంటారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో నిష్టగా గడిచిన తర్వాత నెలవంక దర్శనంతో రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. సాధారణంగా నెలవంక దర్శనమిచ్చిన మరుసటి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఆ ప్రకారంగా చూస్తే మార్చి 21న రంజాన్ పండుగ జరుపుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ నెలవంక దర్శనం మక్కాలో కనిపించటం మీదనే రంజాన్ పండుగ నిర్ణయింపబడుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాస దీక్షలతో కొనసాగించి చివరగా నెలవంక దర్శనమైన మరుసటి రోజున రంజాన్ పండుగగా జరుపుకుంటారు. ముస్లిం సోదరులకు ఇది ప్రధాన పండుగ. రంజాన్ మాసంలోనే దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని విశ్వాసం. అందుకే ఈ మాసం వారికి అత్యంత పవిత్రమైనది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసం నెల రోజులు నరక ద్వారాలు మూసి ఉంటాయని అంటారు. అందుకే ఈ మాసంలో మరణించిన వారు స్వర్గానికి చేరుకుంటారని విశ్వాసం. రంజాన్ మాసమంతా ముస్లిం సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం ఉంటారు. ఈ మాసంలో వీరు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆహారాన్ని స్వీకరిస్తారు. అక్కడి నుంచి సూర్యాస్తమయం వరకు వారు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. రంజాన్ మాసంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాస దీక్షలో పాల్గొంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, ఇంద్రియాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. అలాగే ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఈ ఉపవాస దీక్షలు సహర్తో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. రంజాన్ ఎలా జరుపుకుంటారు? రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. నెల రోజుల ఉపవాస దీక్షల తర్వాత తిరిగి నెల పొడుపు చంద్ర దర్శనం అయిన మరుసటి రోజు ఉదయం రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు మసీదుల్లో ప్రత్యేక నమాజులు చేసిన తర్వాత ముస్లింలు, ముస్లిమేతర్లు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకొనుటకు అలై బలై ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నోరూరుంచే మధుర పదార్థాలు. పండుగ రోజు షీర్ కుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు. బంధుమిత్రులను కలుసుకోవటం ఈ రోజు ఆనవాయితీ. రంజాన్ పండుగ రోజు ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆత్మీయులతో కలిసి భోజనం చేయటంలోనే అసలైన సంతోషం ఉందని నమ్ముతారు. దాన ధర్మాలు. హిందూ మతంతో పాటు ఇతర మాటలు కూడా దాన ధర్మాలు చేయమని చెబుతుంది. అలాగే ఇస్లాం మతం కూడా దాన ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యం ఇస్తుంది. దానిని అనుసరించి రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులు విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఖురాన్ ప్రకారం రంజాన్ పండుగ రోజు చేసే దాన ధర్మాల వలన నరక బాధలు ఉండవని, స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని విశ్వాసం. మానవతావాదంతో చూస్తే పండుగ పూట ఎవరూ పస్తులు ఉండకూడదని, అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఒక సత్సంప్రదాయం కనిపిస్తుంది. సంపదను పెంచుకోవడం కాకుండా ఉన్నదాన్ని అందరితో కలిసి పంచుకోవడంలోనే ఆనందం ఉందన్న గొప్ప సందేశం రంజాన్ పండుగ మానవాళికి అందిస్తుంది.